చేయడం కానీ లేదంటే వెంట్రుకలని కట్ చేయడం లాంటివి చేయకూడదు. స్నానం కూడా గ్రహణానికి ముందు మనం ఆచరించాల్సి ఉంటుంది. అలాగే గ్రహణం రోజు ఉదయాన్నే మనం దేవుడికి నమస్కరించుకోవడం, ఇంట్లో దీపం పెట్టుకోవడం శ్రేయస్కరము. గ్రహణం తర్వాత కూడా ఇంటిని శుభ్రం చేసుకుని అలాగే దేవుడి మందిరాన్ని మరలా శుభ్రం చేసుకుని దీపాన్ని పెట్టుకుని స్నానం. గ్రహణ సమయంలో ఏం పనులు చేసుకోవాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటే మంచిది. అలాగే గర్భిణీలు గ్రహణ సమయంలో అసలు బయటికి రాకూడదు. పెద్దల నుంచి కూడా మనం గ్రహణ సమయంలో గ్రహణ కిరణాలు పడకూడదు గర్భిణీలకి. అలాగే పిల్లలు కూడా గ్రహణం మొరుతో పుడతారు అని చెప్తారు కదా. కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటకు రాకోకుండా ఎలాంటి కిరణాలు పడనటువంటి ప్రదేశంలో ఉండడం మంచిది. మిగిలిన వాళ్ళు కూడా గ్రహణ సమయంలో బయటికి వెళ్ళడాలు, వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేయడాలు లాంటివి తగ్గించుకోవాలి. ఆహార నియమాలను పాటించాలి. వండినటువంటి ఆహారాన్ని అలాగే గ్రహణ సమయంలో నిల్వ ఉన్నటువంటి ఆహారాన్ని గ్రహణం తర్వాత మనం తినకూడదు. పెద్దల దగ్గర నుంచి చూస్తే మన ఇంట్లో పెద్దవాళ్ళు వండినటువంటి పదార్థాలు, ధాన్యము, నిల్వ ఉన్నటువంటి పప్పు దినుసులన్నిటి మీద కూడా గరికను లేదా ఒక తులసాకుని ఉంచడం మనం గమనిస్తూ ఉన్నాము. సో ఇక్కడ కూడా మనం గ్రహణ సమయంలో ఒక తులసాకుని ఉంచుకోవడం చాలా మంచిది. ఆహారానికి వస్తే గ్రహణానికి ముందే మనం సాత్విక ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. గ్రహణం తర్వాత స్నానం ఆచరించుకుని ఆహారాన్ని తీసుకోవచ్చు. పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఆకలికి ఉండలేరు అనుకుంటే వాళ్ళకి సాత్వికమైనటువంటి ఆహారాన్ని అందించవచ్చు. ఏవైనా స్త్రీలు మరియు ఇతరులు కూడా ఈ యొక్క గ్రహణం సమయంలో నిద్రపోకపోవడం అనేది మంచిది. కూర్చుని ఉండడానికి ప్రయత్నించండి. లేదు పడుకోవాలనిపిస్తే కనుక ఒక సైడ్కి పడుకోండి. నిరంతరం భగవద్నామ స్మరణలో ఉండడానికి చూడండి. గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమయంలో ఎక్కువగా జపాన్ని చేయడం లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవడం మంచిది. నిద్ర అనిపిస్తే కనుక ఒక సైడ్కి తిరిగి పడుకోండి. వెలకలుగా అనేది పడుకోవద్దు. అలాగే ఈ యొక్క అధికంగా అరవడం లాంటివి చెయ్యొద్దు. మనసుని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఫోన్లో మాట్లాడొద్దు. అలాగే ఏదైనా మంచి విషయాలను చూడడము, జపం చేయటము, ధ్యానం చేయడం లాంటివి చూడండి. అనవసరమైనటువంటి విషయాలని మీ యొక్క బ్రెయిన్కి చేరవేసేటువంటి సినిమాలు కానీ లేదంటే రిమైనింగ్ వీడియోస్ చూడడం కానీ చేయకపోవడం చాలా మంచిది. మనసుని వీలైనంత ప్రశాంతపరిచేటువంటి విధానంలో ఈ యొక్క గడియల్లో ఉండడం చాలా శ్రేయస్కరమైనటువంటి విషయము. మౌనాన్ని పాటించండి. మీ ఇష్టాదైవాన్ని తలుచుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః.